అనగనగా రామాపురం అనే ఊరిలో ఒక చిన్న బడి ఉండేది. ఆ బడిలో మన చిన్ను చదువుకుంటున్నాడు. అందరు పిల్లలు శ్రద్ధగా పాఠం వింటున్నారు. మాస్టర్ గారు లెక్కలు చెప్తూ ఉన్నారు. కానీ మన చిన్నుకి మాత్రం అస్సలు బుర్రకెక్కట్లేదు. ఆవలిస్తున్నాడు చూసారా? టంగ్ టంగ్ టంగ్. స్కూల్ బెల్ మోగింది. చిన్ను సంతోషంగా గ్రౌండ్‌లోకి పరిగెత్తాడు. అక్కడ వేప చెట్టు కింద మట్టిలో ఏదో మెరుస్తూ ఉంది. ఏంటది? అరే! ఇదొక పెన్సిల్. కానీ మామూలు పెన్సిల్‌లా లేదు. మెరుస్తూ ఉంది. దీంతో బొమ్మలు గీస్తే ఏమవుతుంది? చిన్నుకి సందేశం వచ్చింది. వెంటనే బుక్‌లో ఒక ఎర్రటి యాపిల్ పండు గీశాడు. ఓరి దేవుడో! యాపిల్ బొమ్మ బయటికి వచ్చేసింది. ఇది నిజం యాపిల్ అయిపోయింది. కొరికి చూస్తే అబ్బా! ఎంత రుచిగా ఉందో. ఇది మాయల పెన్సిల్. ఇంకేముంది? చిన్నుకి ఆశ పుట్టింది. వెంటనే ఒక పెద్ద చాక్లెట్ కేక్ గీశాడు. దగదగా మెరుస్తూ కేక్ బయటికి వచ్చేసింది. అది చూసి పింకీ, రాజు పరిగెత్తుకుంటూ వచ్చారు. మాకు కూడా కావాలి, మాకు కూడా కావాలి అని అడిగారు. చిన్ను నవ్వి రాజుకి బంతి గీశాడు. పింకీకి ఒక బొమ్మ గీసిచ్చాడు. గ్రౌండ్ అంతా బొమ్మలే. చిన్ను ఇప్పుడు స్కూల్లో హీరో అయిపోయాడు. అప్పుడే అక్కడికి అల్లరి బాలు వచ్చాడు. వాడికి అసూయ వేసింది. పెన్సిల్ లాక్కున్నాడు. వద్దు బాలు, అది చాలా డేంజర్ అని చిన్ను అరిచాడు. బాలు వినకుండా చిన్నుని భయపెట్టడానికి ఒక వింత రాక్షసుని బొమ్మ గీశాడు. భౌ అంటూ రాక్షసుడు నిజంగా బయటికి వచ్చేశాడు. అమ్మో, ఎంత పెద్దగా ఉన్నాడు. అది చూసి బాలుగాడికి భయం వేసింది. పెన్సిల్ పడేసి పారిపోయాడు. ఆ రాక్షసుడు ఆగట్లేదు. చారుడు బండలన్నీ తినేస్తున్నాడు. పట్ట పట్ట పట్ట. పిల్లలందరూ భయంతో అరుస్తున్నారు. మాస్టర్ గారు కిటికీలోంచి చూసి షాక్ అయ్యారు. వెంటనే కిటికీలోంచి బయటకు దూకారు. మాస్టర్ గారికి ఒక ఐడియా వచ్చింది. ఆ మాయల పెన్సిల్తో ఒక బోన్ గీశారు. ఎస్. వెంటనే ధడేళ్ళని ఒక బోన్ పడింది. కానీ ఆ రాక్షసుడు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు వీడి వెనకాల పడ్డాడు. ఎలాగైనా దీన్ని చెరిపేయాలనుకున్నాడు. అవును, పెన్సిల్ వెనకాల రబ్బర్ ఉంది కదా, ఇదే మ్యాజిక్. ధైర్యం తెచ్చుకుని రబ్బర్ పట్టుకుని రాక్షసుడి వైపు వెళ్ళాడు. ఎస్. రాక్షసుడి కాలు మీద రబ్బర్ తురుద్దాడు. కాలు మాయమైపోయింది. ఎస్. ఇంకేముంది? గబా గబా రాక్షసుడి పొట్టను కూడా చెరిపేశాడు. రాక్షసుడు మొత్తం మాయమైపోయాడు. అమ్మయ్య! పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. జై చిన్ను, జై జై చిన్ను. మాస్టర్ గారు వచ్చారు. మాస్టర్ గారు నడుస్తూ వస్తున్నారు. ఇంకా వచ్చారు. మ్యాజిక్ కన్నా చదువు ముఖ్యమని చెప్పారు. నిజమే కదా? అప్పుడు అర్థమయ్యింది. మళ్ళీ వేప చెట్టు కిందకి వెళ్ళాడు. గొయ్యి తవ్వాడు. ఆ మాయల పెన్సిల్ మళ్ళీ పాతి పెట్టేశాడు. మనకి మ్యాజిక్ వద్దు, ఫ్రెండ్సే ముద్దు అంటూ రాజు పింకీతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ మట్టిలో ఇంకా ఏదో మెరుస్తూ ఉంది. సాయంత్రం అయ్యింది. బడి విడిచిపెట్టే టైం కూడా అయ్యింది. చిన్ను ఇంటికి బయలుదేరాడు. ఈరోజు ఎంత పెద్ద సాహసం చేశాడో. ఇంటికి వెళ్ళగానే అమ్మ వేడి వేడి దోశలు పెట్టింది. మ్యాజిక్ ఫుడ్ కన్నా అవ్వచేతి ఉంటే బాగుంది అనుకున్నాడు. రాత్రి పడుకునే ముందు చిన్ను తన డ్రాయింగ్ బుక్ తీశాడు. చూస్తే అందులో బొమ్మలన్నీ మాయమైపోయాయి. పేజీలు ఖాళీ.
చిన్ను లైట్గా నవ్వి తన మామూలు పెన్సిల్తో బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. ఈరోజు కథ ఏంటి పిల్లలు? మ్యాజిక్ కోసం చూడకండి, కష్టపడి చదువుకోండి. టాటా.